ఆన్‌లైన్ బెట్టింగ్ బాగోతాలను బయటపెట్టి హీరో అయిన ప్రపంచ యాత్రికుడు కొద్ది నెలల్లోనే జీరో అయిపోయాడు. భారతదేశాన్ని, అందులోని హిందూ దేవుళ్లను దూషిస్తూ అతడు చేసిన వీడియోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అంతవరకు ఎవరైతే అతడిని సపోర్టుగా నిలిచారో ఒక్కసారిగా దూరమయ్యారు. చాలా మంది ఫాలోవర్లు అతన్ని సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ అన్వేష్‌ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అదే విషయమై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అతని ఇన్‌స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మెటా సంస్థకు లేఖ రాశారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. కాగా ఇన్‌స్టాగ్రామ్ లో అన్వేష్ కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్ కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో బ్యాన్ విధించారు. ఇన్‌స్టాలో అన్వేష్ ఐడి చెక్ చేస్తే జీరో కనిపిస్తుంది. అలాగే ఫీడ్ కూడా మాయమైపోయింది. మరి దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.